ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. ఇది ప్రజాపాలన కాదని దగా పాలన అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ సావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందని, మా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని తెలంగాణ మంత్రులు విలేకరుల సమావేశంలో చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో శెట్టి మహేష్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి రైతు బంధు 3 సీజన్లకు ఇవ్వాలని అడిగి, మేము అధికారంలోకి వస్తే ఎకరాకు 7,500 ఇస్తామని, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని కడబడ్డ ప్రతి గుడి మీద ప్రమాణం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ పైన అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నర్సన్ గౌడ్, శెట్టి మహేష్, వెంకటేష్, సురేందర్ గౌడ్, రమేష్, నగేష్, శ్రీరామ్, అజిత్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీ నర్సన్ గౌడన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాత్రికేయ మిత్రుల సమావేశానికి హాజరైనటువంటి బీజేపీ తమ్ముళ్లకు, పాత్రికేయ మిత్రులకు శుభావందనాలు తెలియజేస్తూ, గత సంవత్సరం శాసనసభ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 66 హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల లోపల మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. ఉచిత బస్సు ఇవ్వడం మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ పల్లెటూళ్ళలో ఇప్పటికీ బస్సులు రాకుండా నడిచేటువంటి బస్సుల లోపల సగానికి పైగా కోత విధించి బస్సుల లోపల మహిళలు పూర్తిగా సిగలు పట్టుకొని కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీలు మేము చేస్తాం. ఇప్పుడు ఈ రోజైతే మీకు 1,00,000 రుణమాఫీ ఉంటుంది, రేపు మేము గెలిస్తే 2 లక్షల రుణమాఫీ ఉంటాయి, మీరు వెళ్లి బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకురానని చెప్తే మేఘాల మీద వెళ్లి 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకొచ్చినటువంటి రైతాంగం ఈ రోజు పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతాంగం ఏం చేయాలో దిక్కుజోలనే స్థితిలో ఈరోజు ఆత్మహత్యలకు పాల్పంచుకుంటున్నది. దీనికి కారణం రేవంత్ రెడ్డి గారి యొక్క హామీల లోపల ముఖ్యమైనది 2 లక్షల గ్యారంటీ. మరి అందులో భాగంగానే రైతు బంధు తీసుకుంటే, గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఇప్పుడు చేసినటువంటి చేతలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్నది. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి 3 సీజన్లకు 5,000 చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి, రైతాంగం 3 సీజన్లు పంట పండించుకుంటున్న రైతాంగం అని చెప్పిన మీరు గత సంవత్సర కాలంగా ఇంతవరకు ఎన్ని సీజన్లకు మీరు డబ్బులు వేసిండ్రు? మీరు ఇచ్చిన మాట ఏంటి? మీరు ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు 7,500 రూపాయలకు మేము రైతు బంధు ఇస్తాం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తామంటే అంటేది. అదేవిధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు పట్ట భూములకు ఇస్తామంటేది. ఈ రోజు మీరు రాత్రి చెప్పిన మాటలు చూస్తుంటే రైతాంగం అంతా నిర్వీర్యమైపోతున్నది. ఎందుకు మేము ఓటేసామా అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తున్నది. 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మరి కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామంటే అది ఊసేయలేదు. తులం బంగారము అది మాట్లాడకపోతుంది, డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారో అది చెప్పకపోతుంది. మీరు చెప్పిన మాటలల్లా 6,000 రూపాయలు వరకు మీరు మాట్లాడుతున్నారు. అప్పటికే పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు, సార్ మీరు 7,500 కదా మీరు ఇస్తామని చెప్పింది అంటే ఇవన్నీ మీరేం మాట్లాడకూడదు, నేను చెప్పకూడదు అని చెప్పినవి ఆలోమేఘాల మీద ఎక్కడ ప్రశ్నలు వస్తామని చెప్పేసి చెప్పంగానే లేచిపోయినావు. మరి ఈ రోజు నీవు ఇచ్చిన గ్యారంటీల లోపల ఒక్కటన్నా కానీ మీకు ఆత్మాభిమానం అన్నా ఉండాలి కదా. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మీకు గతంలో ఉన్నటువంటి ఏ గుడి అనిపిస్తే ఆ గుడి మీద మీరు ప్రమాణం చేస్తే
నేను పడమటన్నప్ప ఆంజనేయ స్వామి అంటిని, కురుమూర్తి వెంకటేశ్వర స్వామి అంటిని, మన యాదగిరిగుట్ట నరసింహస్వామి అంటిని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటిని, అందరి మీద ఒట్టే చెప్తున్న రైతాంగానికి నేను 7,500 రూపాయలు ఇస్తా ప్రతి సీజన్ కానీ. అదేవిధంగా కౌలు రైతులకు 6,000 రూపాయలు ప్రతి సీజన్కి ఇస్తాంటివి. కౌలు రైతుల గురించి మాటనే ఎత్తకపోతుంది. 7,500 కాస్త 6,000 రూపాయలకు తీసుకొని వస్తుంది. అదేవిధంగా స్కూళ్లకు డిగ్రీ చదువుకున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామంటివి, దాన్ని ఊసు ఎత్తకపోతుంది. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కనుక తీసుకుంటే మీరు పెన్షన్ల విషయంలో 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు. మీ యొక్క పాలకవర్గం ఇక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా కావచ్చు. మరి ఎక్కడ పోయింది మీ 4,000 రూపాయల గురించి? ఇంతవరకు మీరు ఎందుకు దాన్ని ఊసెత్తట్లేదు? ఏదైనా రాత్రి మాట్లాడుతుంటే మిత్రులారా, రాత్రి మీ ప్రెస్ మీట్లన్నీ మాట్లాడుతున్నారు. ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారన్నా, మీరు ఎందు గురించి 7,500 ఇస్తలేరు అని. ఖజానా ఖాళీగా ఉంది అంటున్నావు. మరి ఖజానా మీద నీకు అధికారమే లేనప్పుడు, అవగాహన లేనప్పుడు, ఆర్థిక వ్యవస్థ మీద అధికారమే లేకుండా ఉండి నీవు కళ్ళబొల్లి మాటలు ఎందుకు చెప్పినావు అని సూటిగా అడుగుతున్నామని తెలంగాణ ప్రభుత్వాన్ని. మీరు ఎందుకు ఇస్తామని చెప్పింది ఆ రోజు? అంటే ఆదాయం అన్నది ఏమి తెలియదా మీకు? తెలియకపోతే ఈ నోటు ఎట్లా ఇస్తామని చెప్పిండ్రు మీరు? ఈరోజు ప్రజలను మోసం చేయడం కాదా? ఇది దగా పాలన. మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదో ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజల దగా పాలన అని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే చెప్పిండ్రో, మీరు గ్యారెంటీలను పక్కన పెట్టిండ్రో, హామీలను విస్మరించిండ్రు, మీరు కక్షలకు పోతున్నారు. మీరు ఏదైతే ప్రతీకారం తీర్చుకోవడానికి కక్షలలో భాగంగానే హైదరాబాద్ తీసుకొని వస్తుంది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి భూములని పూర్తిగా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లు మొత్తం ఆగిపోయి పేద ఇంటి బిడ్డల యొక్క ఉసురు తీసుకుంటున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు ఎలక్షన్ల కంటే ముందు అన్ని ఓట్లను మేము కొంటాం, దొడ్డు ఓట్లు అనకపోతే, సన్నోట్లు అనకపోతే అన్నింటికి బోనస్ 500 రూపాయలు ఇస్తామన్నాం. మీరు వచ్చిన తర్వాత దొడ్డు ఓట్లను మేము కొనాం, మేము సన్నోట్లకే 500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ యొక్క వర్గీకరణ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఇంతకుముందు ఎలక్షన్ల ముందు మీకు ఎందుకు లేదు? ఎందుకు ఈ ఎలక్షన్ల కంటే ముందు మీకు ఎందుకు ఈ ఫైనాన్స్ మీద, ఆర్థిక వ్యవస్థ మీద మీకు అవగాహన లేదు? మీరు ఏ రకంగా మీరు ఫుల్ఫిల్ చేద్దామనుకుంటున్నారు? మీరు ఇచ్చిన గ్యారెంటీలను ఏం చేద్దామనుకుంటున్నారు? ఇంకా 4 సంవత్సరాలకు దగ్గర ఉన్నది మీ పాలన. సంవత్సరం మీద 2 నెలలు దాటింది మీ ప్రమాణ స్వీకారం చేసి. మరి చేసిన ఉద్దారకం ఏముంది? ఈరోజు 1,37,000 కోట్ల రూపాయలు మీరు ఒక సంవత్సరం లోపలనే అప్పు తీసుకొని రావడం జరిగింది. మరి ఏం చేసిండ్రు? గతంలోతోనూ పోలిస్తే మీరు పని కనిపిస్తలేదు. మేము ఒక టీఆర్ఎస్ పార్టీని మేము పొగడతలేము, కానీ కనీసం అప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చింది. మిషన్ భగీరథ మీద చాలా కార్యక్రమాలు చేసిన సందర్భం ఉన్నది. ప్రతి సీజన్ డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు. మరి మీరు అది ఇవ్వకపోతే ఈరోజు రైతాంగానికి 9 గంటల కరెంటు డిస్కనెక్ట్ అవుతున్నానా? ఒక రైతుగా చూస్తున్నా, నేను 3 రోజుల నుంచి నర్వలో ఉంటున్నా.